నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఎదురు దెబ్బ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరిచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి, మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. రాధాకృష్ణ గారికి ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్ళడం అలవాటు. రాజేశ్వరి గారు కూడా భర్త కంటే ముందుగానే నిద్రలేచి ఆయన వాకింగ్కి వెళ్లే ముందు ఆయనకి బ్లాక్ కాఫీ ఇవ్వాలి. ఆవిడ స్నానం చేసి పూజ చేసి రాధాకృష్ణ గారికి బ్లాక్ కాఫీ ఇచ్చి ఆయన బయటకు వెళ్ళిపోయాక ఇంటి పనులు, వంట పనులు మొదలు పెడతారు. ఆ రోజు కూడా యథావిధిగా రాధాకృష్ణ గారు ఉదయాన్నే వాకింగ్కి బయలుదేరారు. వాకింగ్ నుంచి ఇంటికొచ్చి ఆయన రాజేశ్వరి గారి కోసం ఇల్లంతా వెతకడం మొదలుపెట్టారు. రోజు ఆయన వాకింగ్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి వంటగదిలోనే వంట చేస్తూ ఉండే భార్య ఈరోజు ఆయనకి ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళుంటుందబ్బా అని ఆలోచిస్తూ బట్టలు ఆరబెడుతుందేమో అని టెర్రస్ పైకి కూడా వెళ్ళి చూశారు. కానీ ఆవిడ అక్కడ కూడా కనిపించలేదు. నిరాశగా కిందికి దిగొస్తూ హాలంతా వెతికారు. కానీ ఆవిడెక్కడా కనిపించలేదు. కాసేపు అటు ఇటు తిరిగాక ఆవిడ పూజ గదిలో కళ్ళు మూసుకొని మౌనంగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ కనిపించింది. వెంటనే చంద్రశేఖర్ గారు పూజ గదిలో కూర్చొని ధ్యానం చేస్తున్న రాజేశ్వరి గారి దగ్గరకు వెళ్ళి, ఏం చేస్తున్నావు రాజేశ్వరి? నీకోసం ఎప్పటినుంచో ఇల్లంతా వెతుకుతున్నాను. నువ్వు రెడీగా ఉన్నావా? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, చరణ్కి పెళ్లి సంబంధం చూడ్డానికి ఇవాళ ఉదయాన్నే వెళదామని. మర్చిపోయావా? వాడికో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేస్తే మన బాధ్యత కూడా తీరిపోతుంది. కోడలొస్తే నీకు కూడా అన్ని పనుల్లో ఎంతో సహాయంగా ఉంటుంది. నిన్ను కూర్చోబెట్టి పనులన్నీ చేసేస్తుంది. ఇంటి బాధ్యతలన్నీ తనకు అప్పచెప్పి నువ్వు ఇక విశ్రాంతి తీసుకోవచ్చు అనుకో అన్నారాయన. ఆ మాటలకి రాజేశ్వరి గారు మౌనంగా ఏ భావము లేకుండా తన భర్త వైపు చూశారు. వెంటనే చంద్రశేఖర్ గారు, ఏంటి రాజేశ్వరి, నేను మన అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే నీ మొహంలో సంతోషమే కనిపించడం లేదు. వాడికి పెళ్లి చేయడం నీకు ఇష్టం లేదా అంటూ అడిగారు. వెంటనే రాజేశ్వరి గారు, అలాంటిది ఏమీ లేదండి అంటూ సమాధానం చెప్పారు. సరే సరే, టైం అయిపోతోంది, మనం తొందరగా బయలుదేరాలి, పద పద, త్వరగా తెములు అంటూ భార్య భుజాలు పట్టుకొని ముందుకు నడిపించారాయన. రాజేశ్వరి గారు కూడా గబగబా రెడీ అయ్యారు. పెళ్లి కూతురికి ఇవ్వడానికి చాలా బహుమతులు కారులో పెట్టుకున్నారు వాళ్ళు. చరణ్కి పెళ్లి చేయడం కోసం శ్రేష్ఠ అనే అమ్మాయిని చూడ్డానికి పెళ్లి చూపులకి బయలుదేరారు వాళ్ళు. రాజేశ్వరి గారు రాధాకృష్ణ గారి వైపు చూస్తూ ఉండిపోయారు. కానీ ఆవిడ నోరు తెరిచి ఏమీ మాట్లాడలేదు. రాధాకృష్ణ గారు చేసే చాలా పనులు రాజేశ్వరి గారికి పెద్దగా నచ్చకపోయినా సరే భర్తకి ఎప్పుడూ ఎదురు చెప్పలేదు ఆవిడ. శ్రేష్ఠ వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కనుక్కోవడం వాళ్ళకి చాలా కష్టమే అయ్యింది. కారు ఒక బస్తీలోకి వెళ్ళి ఎటు వెళ్లాలో తెలియక ఆగిపోయింది. అక్కడ పక్కనే ఒక కిరాణా షాపు వాళ్ళని అడిగి అడ్రస్ కనుక్కొని ముందుకు వెళ్ళారు. ముందు కూడా వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ కారు గ్లాస్ నుంచి అడ్రస్ అడుగుతున్న భర్తని రాజేశ్వరి గారు అలాగే చూస్తూ ఉండిపోయారు. రాజేశ్వరి గారికి 50 ఏళ్ళు. ఎప్పుడెప్పుడు కొడుకు పెళ్లి చేద్దామా అన్న ఆశ ఆమెకి ఉంటుంది. కానీ ఒక ఆడపిల్ల జీవితంలో వెలుగుల్ని చిదిమేసి తన జీవితాన్ని చీకటి చేయాలని ఏ ఆడది కోరుకోదు. తన కొడుకు గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ తనకి పిల్లనివ్వరు. చిన్నప్పటి నుంచి చరణ్ని ఆవిడ చాలా జాగ్రత్తగానే పెంచడానికి ప్రయత్నించినా కూడా చరణ్ మాత్రం తన తండ్రి ఇన్ఫ్లుయెన్స్తోనే పెరిగాడు. తల్లి మాటలకి ఏమాత్రమూ విలువిచ్చేవాడు కాదు. తల్లిని ఏమాత్రమూ లెక్క చేసేవాడు కాదు. తండ్రి సపోర్ట్ చూసుకొని చరణ్ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ చెడు తిరుగుళ్ళు తిరుగుతూ చెడు అలవాట్లకి బానిసయ్యాడు. అలాంటి వాడికి పెళ్లి చేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అని రాజేశ్వరి గారు తన భర్తకి ఎంతగానో నచ్చజెప్పారు. అయినా సరే రాధాకృష్ణ గారు వినలేదు.
రాధాకృష్ణ గారు రాజేశ్వరి గారి మాటని ఏ రోజు లెక్క చెయ్యరు. ఆ ఇంట్లో ఆవిడ స్థానం వంటగదికి, పూజ గదికి మాత్రమే పరిమితం. ఏ విషయంలోనూ నిర్ణయాలు తీసుకోవడానికి ఆవిడికి ఎలాంటి అధికారమూ లేదు. అలా ఆలోచనలలో ఉండగానే శ్రేష్ఠ వాళ్ళిల్లు రానే వచ్చింది. రాధాకృష్ణ గారు, రాజేశ్వరి గారు, చరణ్ ముగ్గురు హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. ఊర్మిళ గారు, రాజారాం గారు శ్రేష్ఠని తీసుకొచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చోబెట్టారు. శ్రేష్ఠ చరణ్కి ఎంతగానో నచ్చింది. శ్రేష్ఠకి చరణ్ నచ్చాడా లేదా అనే విషయం రాజారాం గారు కానీ ఊర్మిళ గారు కానీ శ్రేష్ఠని అడగనే లేదు. ఎందుకంటే వాళ్ళది పేద కుటుంబం. కూతురికి పెళ్లి చేయడం అనేది వాళ్ళకి చాలా భారంతో కూడుకున్న పని. అనుకోకుండా కూతురు గొప్పింటి కోడలవుతుందన్న సంబరంలో ఉన్నారు రాజారాం గారు. ఈ సంబంధం ఎలాగైనా ఫిక్స్ అయిపోవాలి అని శ్రేష్ఠ తల్లిదండ్రులు ఇద్దరూ ఆశపడుతున్నారు. రాజేశ్వరి గారికి శ్రేష్ఠ చూడగానే నచ్చేసింది. ఆవిడ కొడుకు చరణ్ అంటే ఆవిడికి ప్రాణం. కానీ తమ స్వార్థం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి ఆవిడికి మనసే ఒప్పుకోవడం లేదు. అప్పుడే రాధాకృష్ణ గారు భార్యకి సైగ చేశారు. రాజేశ్వరి గారు తాము తీసుకొచ్చిన వెండి ప్లేటు, ఫ్రూట్స్, ఫ్లవర్సు, వాటిపైన ఉన్న పట్టు చీర, దానిపైన ఉన్న డైమండ్ నెక్లెస్ బయటకు తీశారు. ఊర్మిళ గారు, రాజారాం గారు వాళ్ళ కూతురికి కలగబోయే అదృష్టానికి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేయడం మొదలుపెట్టారు. రాజేశ్వరి గారు చరణ్తో అమ్మాయి నచ్చిందా నీకు అంటూ అడిగారు. కాబోయే భార్య వైపు చూస్తూ చిరునవ్వు నవ్వాడు చరణ్. ఆ నవ్వే తన అంగీకారం. కోడలి కోసం వాళ్ళు తీసుకొచ్చిన ఆ ప్లేట్ని పట్టుకొని నిలబడ్డారు రాజేశ్వరి గారు, రాధాకృష్ణ గారు. ఇరువైపులా తాంబూలాలు మార్చుకోవడం జరిగిపోయింది. 15 రోజుల్లోనే మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పడంతో ఆ ముహూర్తమే ఖాయం చేసేసుకున్నారు అందరూ. శ్రేష్ఠ చరణ్ల పెళ్ళి ఆ రోజే నిశ్చయమైపోయింది. శ్రేష్ఠ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తండ్రి మాటలకి కట్టుబడి ఈ పెళ్లి చూపులకు ఒప్పుకుంది. కానీ తనకి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తను బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని, తల్లిదండ్రులిద్దరినీ ఏ కష్టమూ రాకుండా చూసుకోవాలి అని తను ఆశపడుతూ ఉండేది. ఇంత సడన్గా పెళ్లి ఫిక్స్ అయిపోతుంది అని తను అస్సలు ఊహించలేదు. తనకి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. తన తల్లిదండ్రులు ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసి తన చదువుని కొనసాగించేలా చేస్తారేమోనని ఆ రోజు ఉదయం నుంచి తను ఆశపడుతూనే ఉంది. కానీ ఇంత మంచి సంబంధం వదులుకోవడం శ్రేష్ఠ తండ్రి రాజారాం గారికి అస్సలు ఇష్టం లేదు. చరణ్ గురించి రాజారాం గారికి అన్ని విషయాలు తెలుసు. అయినా సరే డబ్బున్న కుటుంబంలోకి వెళితే కూతురు సుఖపడుతుంది అని అంత గొప్ప సంబంధం వదులుకోవడం ఇష్టం లేక పెళ్ళైతే చరణే మారతాడు అన్న ఆశతో ఆ పెళ్లి సంబంధం ఖాయం చేసేశారు. పెళ్లికి 15 రోజులే ఉండడంతో ఇరు కుటుంబాలలోనూ సందడి వాతావరణం నెలకొంది. పెళ్లి పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. రాధాకృష్ణ గారు తన కొడుకు పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా గ్రాండ్గా చేయించారు. చాలామంది విఐపీలని పెళ్లికి పిలిచారు. చుట్టాలు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు, గెస్ట్లందరితో ఆ పెళ్లి జరిగిన ప్రదేశం అంతా పండగ వాతావరణం నెలకొంది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగి శ్రేష్ఠ రాజేశ్వరి గారి ఇంట్లో అడుగుపెట్టింది. తన పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి పెళ్లి జరిగే వరకు షాపింగ్ల కోసమని, పెళ్లి ఏర్పాట్ల కోసమని అందరూ కలుసుకుంటూనే ఉన్నారు. కలిసినప్పుడు కూడా రాజేశ్వరి గారు పెద్దగా మాట్లాడకపోవడం, ఎప్పుడూ మౌనంగానే ఉండడం, హుందాగా ప్రవర్తించడం గమనించిన శ్రేష్ఠ గొప్పింటి వారని అత్తగారికి గర్వం కాబోలు అనుకుంది. రాజేశ్వరి గారికి, రాధాకృష్ణ గారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు అనిల్ వ్యాపార రీత్యా వేరే ఊర్లో ఉంటాడు. పెళ్లి జరిగిన వెంటనే అనిల్, అతని భార్య బిజినెస్ పనులు ఉన్నాయి అంటూ వెళ్ళిపోయారు. పెళ్లిలో తక్కువ రోజులే ఉన్నప్పటికీ అనిల్, తన భార్య ఎలాంటి గర్వము లేకుండా అందరితో కలిసిపోయేవారు. రాధాకృష్ణ గారు కూడా శ్రేష్ఠతో కలుపుగోలుగా మాట్లాడడం, ఎక్కువ శ్రద్ధ చూపించడం చూసి ఇంత ధనవంతులైన మామగారికి కొంచెం కూడా గర్వం లేదనుకోసాగింది శ్రేష్ఠ. ఇంట్లో అత్తయ్య గారు తప్ప అందరూ చాలా కలుపుగోలుగా ఉన్నారు. మరి చరణ్ ఎలా ఉంటాడో అని ఆలోచించడం మొదలుపెట్టింది. పెళ్లి జరిగిన రోజు రాత్రి చరణ్ శ్రేష్ఠ గదికొచ్చాడు.
22 సంవత్సరాలు తన తల్లిదండ్రులు తప్ప వేరే లోకమే తెలియని శ్రేష్ఠ కొత్తగా ఆ ఇంట్లో అడుగుపెట్టగానే తనకంతా కొత్తగా భయంగా అనిపించింది. మొదటి రాత్రి చరణ్ ఆ భయాన్ని, తన ఆందోళనని పోగొట్టి తనని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడేమో అనుకుంది. తన మీద ప్రేమని, అనురాగాన్ని చూపిస్తాడేమో అనుకుంది. కానీ చరణ్ మాత్రం అలా చేయలేదు. తన అనుమతితో ఏమాత్రమూ పని లేకుండా, తను భయపడుతూ వద్దు అని ఎంత వారిస్తున్నా వినకుండా ఒక పశువులాగా తన కోరికని మాత్రం తీర్చుకున్నాడు. మొదటి రాత్రే భర్త వికృత రూపం చూసిన శ్రేష్ఠ అతని రాక్షసత్వానికి నిలువెల్లా వణికిపోయింది. ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియలేదు. ఉదయాన్నే స్నానం చేసి బయటికి వచ్చిన శ్రేష్ఠ మామగారు రాధాకృష్ణ గారు తన తల్లిదండ్రులతో నవ్వుతూ మాట్లాడడం చూసింది. కోడలి రాకని గమనించిన రాధాకృష్ణ గారు సోఫాలోంచి లేచి ఆమె చెయ్యి పట్టుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టారు. ఇది చూసిన రాజారాం గారు, ఊర్మిళ గారు కోడల్ని కూతుర్లా చూసుకుంటున్న రాధాకృష్ణ గారిని చూసి ఎంతగానో సంతోషించారు. ఇక తమ కూతురు జీవితం గురించి భయపడాల్సిన పని లేదు, తన జీవితం ఆనందంగా సాగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆ అత్తగారింట్లో కూడా తనకి తల్లిదండ్రులు దొరికినట్టే అని సంతోషపడుతూ నిశ్చింతగా వారందరి దగ్గర సెలవు తీసుకుని తమ ఇంటికి వెళ్ళిపోయారు. ఊర్మిళ గారు కూడా కూతురు మనసులోని బాధని గమనించలేకపోయారు. రాత్రి జరిగిన విషయానికి శ్రేష్ఠ భయపడిపోతూ ఆ భయం మొత్తం తన కళ్ళల్లోనే కనిపిస్తున్నా కూడా కన్న తల్లి కూడా తనని అర్థం చేసుకోలేకపోయింది. నీకెలాంటి ఇబ్బంది లేదు కదా, ఈ ఇంట్లో నువ్వు బాగానే ఉన్నావు కదా, నీ భర్త నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా అని కూడా శ్రేష్ఠని అడగలేకపోయింది. కూతురు గొప్పింటి కోడలైపోయింది. తనకి ఎలాంటి లోటు లేదు అన్న ఆలోచన తల్లిదండ్రులిద్దరికీ చాలా మనశ్శాంతినిచ్చిందే తప్ప కూతురు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉందా లేదా అన్న విషయం కూడా వాళ్ళిద్దరూ ఆలోచించలేకపోయారు. రోజులు గడుస్తున్నాయి. ఆ ఇంట్లో శ్రేష్ఠకి భర్త పశువులా ప్రవర్తించడం తప్ప వేరే సమస్యలేవీ లేవు. రాధాకృష్ణ గారు శ్రేష్ఠని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. తనకి ఎప్పుడూ బహుమతులు ఇవ్వడం, బయటకు వెళ్ళినప్పుడు కోడలి కోసం ఏదో ఒకటి కొని తీసుకురావడం చేస్తున్నారు. కానీ శ్రేష్ఠకి అవన్నీ సంతోషాన్నే ఇవ్వడం లేదు. శ్రేష్ఠ తన భర్త ప్రేమని కోరుకుంటుంది. తన భర్త తనని అర్థం చేసుకొని అనురాగం చూపించాలి అని ఆశపడుతుంది. కానీ చరణ్ మాత్రం తన భార్య మనసుని అర్థం చేసుకునే ప్రయత్నమే చేయకుండా తన శరీరాన్ని మాత్రమే వాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. శ్రేష్ఠ తను తాళి కట్టిన భార్య కాబట్టి శ్రేష్ఠ మీద తనకి పూర్తి అధికారం ఉంది, ఏం చేసినా చెల్లుతుంది అని చరణ్ అనుకుంటున్నాడు. అంతేకాకుండా భర్త ఏం చేసినా భార్య నోరు మూసుకొని పడి ఉండాలి అన్న భావన అతని మనసులో చిన్నప్పటి నుంచి బలంగా నాటుకుపోయింది. ఎందుకంటే ఆ ఇంట్లో రాజేశ్వరి గారు కూడా రాధాకృష్ణ గారి ప్రతి నిర్ణయాన్ని మౌనంగా అంగీకరిస్తారు. చిన్నప్పటి నుంచి తండ్రినే చూస్తూ పెరగడంతో అలాంటి నిరంకుశత్వం చరణ్ నరాల్లో ఇమిడిపోయింది. ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు, ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నా కూడా శ్రేష్ఠకి తన జీవితం అంతా శూన్యంగా అనిపిస్తుంది. అవలా ఉండగానే శ్రేష్ఠ ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయింది. గబగబా అందరూ కంగారు పడుతూ డాక్టర్కి ఫోన్ చేశారు. శ్రేష్ఠ కడుపుతో ఉంది అన్న విషయం డాక్టర్ కన్ఫర్మ్ చేయగానే ఆ ఇంట్లో సంబరాలు చోటు చేసుకున్నాయి. శ్రేష్ఠ గర్భవతి అన్న విషయం తెలిసిన దగ్గర నుంచి అత్తగారు, మామగారు తనని కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటున్నారు. నెలలు గడుస్తూ ఉండగా శ్రేష్ఠకి ఎంతో గ్రాండ్గా సీమంతం జరిపించారు. ఊర్మిళ గారు, రాజారాం గారు శ్రేష్ఠని పుట్టింటికి పంపమని వియ్యంకుల వారిని అడిగారు. కానీ రాధాకృష్ణ గారు శ్రేష్ఠని పుట్టింటికి పంపడానికి ఒప్పుకోలేదు. మా కోడల్ని మేమే జాగ్రత్తగా చూసుకుంటాం, మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు, మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇక్కడికి వచ్చి మీ కూతుర్ని చూసి వెళ్ళొచ్చు, అంతే తప్ప మా కోడల్ని మేము ఎక్కడికి పంపించము అంటూ శ్రేష్ఠ తల్లిదండ్రుల ప్రపోజల్ని నిరాకరించారాయన. ఊర్మిళ గారు, రాజారాం గారు మొదట కొంత బాధపడినా శ్రేష్ఠ అత్తవారింట్లో ఉన్న సౌకర్యాలన్నీ మన ఇంట్లో ఉండవు కదా, అందుకే ఆయన పంపించలేదు.
ఇక్కడ ఏసీలు పెద్ద పెద్ద గదులు ఉండవు కదా, కోడలు ఇబ్బంది పడుతుందేమోనని ఆయన అలా మాట్లాడారు అని వాళ్ళ మనసుకు వాళ్ళు సర్ది చెప్పుకున్నారు. మెల్లగా రోజులు గడుస్తూ శ్రేష్ఠకి 9 నెలలు నిండాయి. శ్రేష్ఠకి నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు అన్న వార్త తెలియగానే రాజారాం గారు, ఊర్మిళ గారు పరుగు పరుగున హాస్పిటల్కి బయలుదేరారు. అప్పటికే రాధాకృష్ణ గారు, రాజేశ్వరి గారు తమ మనవణ్ణి చేతిలో పట్టుకొని ఆనందంతో పొంగిపోతున్నారు. రాజారాం గారు ఇప్పుడైనా కూతుర్ని తమతో పాటు తమ ఇంటికి పంపించమని అడిగారు. దానికి రాజేశ్వరి గారు, రాధాకృష్ణ గారు ఒప్పుకున్నారు. శ్రేష్ఠతో పాటు చరణ్ కూడా పెళ్ళయ్యాక మొదటిసారి అత్తగారింట్లో అడుగుపెట్టాడు. ఒక 4 రోజులు గడిచాక చరణ్ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. శ్రేష్ఠ కొన్ని రోజులు పుట్టింట్లోనే ఉంది. 2 నెలలు నిండిన తర్వాత చరణ్ హాస్పిటల్లో ఉన్నాడు అన్న విషయం తెలియగానే శ్రేష్ఠ తల్లిదండ్రులు కంగారు పడిపోయారు. తనకి ఫుడ్ పాయిజన్ అయ్యిందని, హాస్పిటల్లో ఉన్నాడు అని తెలుసుకుని అల్లుణ్ణి చూడ్డానికి రాజారాం గారు, ఊర్మిళ గారు హాస్పిటల్కి బయలుదేరి వెళ్లారు. అల్లుడు ఆరోగ్య సమస్యల గురించి వారికి ఏమీ తెలియదు. తన చెడు అలవాట్ల కారణంగా ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వారస్సలు ఊహించలేదు. చరణ్ ఇలా అనారోగ్యంతో ఉన్నప్పుడు శ్రేష్ఠని తమ ఇంట్లో ఉంచుకోవడం సరికాదు అని భావించి రాజారాం గారు, ఊర్మిళ గారు శ్రేష్ఠని, బాబుని తీసుకెళ్లి అత్తగారింట్లో వదిలొచ్చారు. ఒకరోజు మామగారు రాధాకృష్ణ గారు శ్రేష్ఠ దగ్గరకొచ్చి, అమ్మ శ్రేష్ఠ, చరణ్ పేరు మీద మన కంపెనీలో చాలా వరకు షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు అతని ఆరోగ్యమేమో బాగోలేదు. ఆ ఆస్తి ఇప్పుడు మన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరు మీదకి ఇప్పుడే మార్చుకుంటే మంచిది. తను తిరిగి కోలుకున్న తర్వాత మళ్ళీ అతని పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంట్లో అందరి పేర్ల మీద ఆస్తిపాస్తులున్నాయి. ఈ షేర్సు ఇంట్లో వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అవుతుంది. అందువల్ల నీ పేరు మీద ఎలాంటి ప్రాపర్టీసు ఇప్పటి వరకు లేవు కాబట్టి ఇవన్నీ నీ పేరు మీదకే ట్రాన్స్ఫర్ చేయడం మంచిది. పైగా నువ్వు చరణ్కి భార్యవి కూడా. ఆ షేర్స్ని నీ పేరు మీదకి రాయడమే న్యాయబద్ధంగా కరెక్ట్గా ఉంటుంది అని చెప్పారు రాధాకృష్ణ గారు. శ్రేష్ఠకి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియలేదు. రాజేశ్వరి గారికి మాత్రం ఈ నిర్ణయం అస్సలు నచ్చలేదు. జరగబోయే అనర్థాలన్నీ గ్రహించిన రాజేశ్వరి గారికి వాటిని ఎలా ఆపాలో కూడా అర్థం కాలేదు. ఆ అత్తగారు కోపంగా ఉండడం చూసి శ్రేష్ఠ ఆశ్చర్యపోయింది. రాజేశ్వరి గారు కోపంగా చరణ్ పేరు మీద ఉన్న షేర్స్ అన్నీ తన కొడుకు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయండి, అంతేగాని శ్రేష్ఠ పేరు మీదకి ఎందుకు అన్నారు. ఎప్పుడూ తన ముందు పిల్లిలా ఉండే భార్య పులిలా గర్జించడం చూసి రాధాకృష్ణ గారు ఆశ్చర్యపోయారు. పిల్లాడి పేరు మీద కూడా రాయొచ్చు ఆస్తులన్నీ కానీ అంటూ నసిగాడాయన. రాజేశ్వరి గారు ఎంత ప్రయత్నించినా రాధాకృష్ణ గారి నిర్ణయం మారలేదు. తర్వాతి రోజు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్లారు. చరణ్ తన పేరు మీద ఉన్న షేర్స్ అన్నీ శ్రేష్ఠ పేరు మీద రాయడం కోసం సంతకాలు పెట్టాడు. శ్రేష్ఠ కూడా సంతకాలు పెట్టింది. ఆ తర్వాత ఒక వారం కూడా తిరగకముందే శ్రేష్ఠ పేరు మీద 5 లీగల్ నోటీసులు వచ్చాయి. ఆ నోటీసుల్ని చూసి భయపడిపోయిన శ్రేష్ఠ మామగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. శ్రేష్ఠకి అస్సలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. పెళ్ళైన దగ్గర నుంచి తనని ఎంతో ప్రేమించే మామగారు తన పేరు మీదకి ఇంత ఆస్తిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో ఇప్పుడిప్పుడే తనకు అర్థం అవ్వసాగింది. అప్పుడు రాధాకృష్ణ గారు కోడలితో, నువ్వేం కంగారు పడాల్సిన పనిలేదు శ్రేష్ఠ, ఇప్పుడు మన కంపెనీ నష్టాల్లో ఉంది. షేర్ హోల్డర్స్ అందరూ తమ వాటా డబ్బులు తిరిగి ఇవ్వాలని కేసు పెట్టారు. వ్యాపారంలో ఇవన్నీ మామూలే, దీన్ని నువ్వు పెద్దగా పట్టించుకోవద్దు. చరణ్కి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి తనని బయటకు తీసుకెళ్లలేము. ఇప్పుడు షేర్స్ అన్నీ నీ పేరు మీదే ఉన్నాయి. నువ్వు వాళ్ళకి తిరిగి లాయర్ నోటీసులు పంపించొచ్చు అన్నారు. ఇక చేసేది ఏమీ లేక బాబుని అత్తగారి చేతుల్లో పెట్టి మామగారితో కలిసి లాయర్ దగ్గరికి బయలుదేరింది శ్రేష్ఠ. కానీ జరిగిన విషయం మొత్తం విన్న లాయర్ గారు రాధాకృష్ణ గారితో, మనం రిప్లై నోటీసులు పంపించినా కూడా ఉపయోగం ఏమీ లేదని, ఆ షేర్స్ అమౌంట్ అంతా వారికి నష్టపరిహారంగా ఇవ్వాలి అని, లేకపోతే పోలీస్ కేసు అవుతుందని, పోలీసులు శ్రేష్ఠని అరెస్ట్ చేస్తారని చెబుతూ ఉండగా ఆ మాటలన్నీ విన్న శ్రేష్ఠ భయంతో కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న శ్రేష్ఠ స్పృహలోకి రాగానే కళ్ళు తెరిచి చూసేసరికి మామగారికి బావగారికి మధ్య పెద్ద సంభాషణ జరుగుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు విని శ్రేష్ఠ నిర్ఘాంతపోయింది.
తను స్పృహలో లేదు అనుకుని వాళ్ళిద్దరూ ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు షేర్లన్నీ శ్రేష్ఠ పేరు మీదే ఉన్నాయి కాబట్టి పోలీస్ కేసైనా శ్రేష్ఠే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. చరణ్ వాడికున్న ఆరోగ్య సమస్యలతో ఎక్కువ కాలం బ్రతకడు. ఇక ఆ చరణ్ పేరు మీద ఉన్న ఆస్తంతా మనకే వస్తుంది. ఎంతో ప్లాన్ చేసి మీరు ఈ పని చేశారు కదా నాన్నగారు, మీరు ఎంతైనా గ్రేట్, మీ బుర్రే బుర్ర అని రాధాకృష్ణ గారితో అంటున్నాడు శ్రేష్ఠ వాళ్ళ బావగారు. ఆ మాటలన్నీ వింటున్న శ్రేష్ఠ కాళ్ళ కింద నేల జారిపోయినట్టుగా అనిపించింది. బాధగా ఇంటికొచ్చేసరికి ఇవన్నీ ఏమీ పట్టించుకోని భర్త బాగా తాగి అస్సలు స్పృహలోనే లేకుండా పడిపోయి ఉన్నాడు. తన బాధని ఎవరికి చెప్పుకోవాలో తనకు అర్థం కావడం లేదు. పెళ్ళైన దగ్గర నుంచి ఎంతో ప్రేమ చూపించిన మామగారి ప్రేమ వెనక ఇన్ని కుట్రలు దాగున్నాయా? ఆ అత్తగారికి గర్వం అనుకున్నాను. ఆస్తి నా పేరు మీద రాస్తున్నారని ఆమె కోపంగా ఉన్నారు అనుకున్నాను. కానీ ఆవిడ నాకు రాబోయే ఈ సమస్యలన్నీ ముందుగానే పసిగట్టి అలా మాట్లాడారు అని ఇప్పుడే అర్థం అవుతుంది అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది శ్రేష్ఠ. రాజారాం గారికి, ఊర్మిళ గారికి కూతురు చెప్పిన విషయం విని ఒక్కసారిగా వాళ్ళకి పిడుగు పడినట్టుగా అనిపించింది. రాజారాం గారు పరిగెత్తుకుంటూ రాధాకృష్ణ గారి దగ్గరకు వెళ్లారు. ఏం జరుగుతుంది బావగారు? మా కూతురు పరిస్థితి ఏమిటి? పోలీస్ కేసులు, లీగల్ నోటీసులు అంటున్నారు. మాకు చాలా భయంగా ఉంది. ఇవన్నీ మాకు తెలియవండి అని కన్నీళ్లు పెట్టుకున్నారు. వ్యాపారంలో ఇవన్నీ మామూలే బావగారు. ఆస్తులన్నీ అమ్మేసి వాళ్ళకి డబ్బులు కట్టలేం కదా. కావాలంటే మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకెళ్ళిపోయి డైవర్స్ నోటీస్ పంపించండి. అప్పుడు మీ కూతురు చరణ్కి భార్యగా ఉండదు. కాబట్టి శ్రేష్ఠకి ఎలాంటి హాని జరగదు. నా కొడుకు ఆరోగ్యం కూడా బాగుండలేదు కాబట్టి తను ఎక్కువ రోజులు బ్రతకడు. అందుకే తనని జైల్లో కూడా పెట్టరు. కొద్ది రోజుల్లోనే కేసు కొట్టేస్తారు. ఈ ఆస్తికి శ్రేష్ఠ అనే గార్డియన్గా పెట్టాం. ఈ ఇల్లు కూడా నా మనవడి పేరు మీదే ఉంది. ఈ విషయాలన్నీ సర్దుమణిగాక ఆ తరువాత ఆస్తంతా శ్రేష్ఠకి వాళ్ళ కొడుక్కే వెళుతుంది. ఇంతకు మించి ఈ సమస్యకు నేను వేరే పరిష్కారం ఏమీ చూపించలేను అంటూ కారు తీసుకొని బయటకు వెళ్ళిపోయారు రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు కొట్టిన దెబ్బకి అల్లాడిపోతూ రాజారాం గారు, ఊర్మిళ గారు చాలాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చారు. శ్రేష్ఠ అలా కన్నీళ్లు కారుస్తూ ఉంటే ఊర్మిళ గారు, రాజారాం గారు చూసి తట్టుకోలేకపోయారు. ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో శ్రేష్ఠని తమతో పాటు తమ ఇంటికి తీసుకెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నారు. కానీ శ్రేష్ఠకి అనారోగ్యంతో ఉన్న తన భర్తనలా విడిచిపెట్టేసి తన దారి తను చూసుకుని పుట్టింటికి వెళ్ళిపోవడం అస్సలు ఇష్టం లేదు. కన్నీళ్లతో తన భర్త దగ్గరే నిలబడింది. తన బిడ్డని ఉయ్యాల్లో వేసి తల్లిదండ్రులతో ఇలా అంది. అమ్మా, నాన్న, ఇప్పటిక ఇది నా ఇల్లు. మీరు పెళ్లి చేసి పంపించేశాక నా బాధ్యత మీకు లేదు. నా భర్తని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేనిప్పుడు మన ఇంటికి రాలేను. దయచేసి మీరు వెళ్ళిపోండి. ఈ సమస్య ఎంత పెద్దదైనా దాంతో పోరాడే మార్గం ఏదో ఒకటి దొరుకుతుంది నాకు అని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన కొడుకు గురించి ఆలోచిస్తున్న కోడల్ని చూసి రాజేశ్వరి గారు కన్నీళ్లతో దగ్గరకొచ్చి శ్రేష్ఠని కౌగిలించుకున్నారు. రాజేశ్వరి గారు శ్రేష్ఠతో ఇలా చెప్పడం మొదలుపెట్టారు. మా తండ్రి గారు తన ఆస్తినంతా చరణ్ పేరు మీద రాసి తనకు పెళ్ళై భార్యాభర్తలిద్దరూ సంతకాలు పెడితేనే ఆ ఆస్తి వేరొకరికి ట్రాన్స్ఫర్ అయ్యేలా వీలునామా రాశారు. అందుకే అన్ని చెడు అలవాట్లు ఉన్నా, ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోయినా చరణ్కి పెళ్లి చేసి నష్టాల్లో ఉన్న ఆఫీస్ని నీ పేరు మీద రాసి నువ్వు జైలుకెళ్ళి చరణ్కి ఏమైనా అయితే చరణ్ పేరు మీద ఉన్న ఆస్తంతా నా భర్త తన పేరు మీదకి వచ్చేలా సంతకాలు పెట్టించుకున్నారు. ఇదంతా నీకు తెలియకుండానే నీ మీద జరిగిన కుట్ర. ఇదంతా ఆపడానికి నేను ఎంతగానో ప్రయత్నించాను. కానీ నా వల్ల ఏమీ జరగలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రాజేశ్వరి గారు. అక్కడ జరుగుతున్న విషయాలన్నీ గ్రహించిన రాజారాం గారు, ఊర్మిళ గారు కన్నీళ్లు పెట్టుకుంటూ శ్రేష్ఠతో ఇలా అన్నారు. అమ్మా, మేం బ్రతుకున్నంత వరకు నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాము. నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు మన ఇంటికి రావచ్చు అని కన్నీళ్లతో చెప్పి కూతుర్ని వదిలి వెళ్ళిపోయారు. సాయంత్రం వాళ్ళు వెళ్ళగానే ఇంట్లోకి వస్తున్న రాధాకృష్ణ గారిని చూస్తూ రాజేశ్వరి గారు కోపంగా, ఇది నా మనవడి ఇల్లు.
ఈ గుమ్మంలో కాలు పెట్టడానికి మీకు అర్హత లేదు. నా కోడలు శ్రేష్ఠ తరపున నేను చెప్తున్నాను. ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత కానీ హక్కు కానీ మీకు లేవు కాబట్టి ఇప్పుడే బయటకు నడవండి. మీరు వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోండి అని గట్టిగా అరిచారు రాజేశ్వరి గారు. ఎప్పుడూ తన మాటకి ఎదురు చెప్పకుండా పిల్లిలా ఉండే భార్య పులిలా గర్జించడాన్ని చూసి రాధాకృష్ణ గారు షాక్ అయ్యారు. చెంపదెబ్బ కొట్టినట్టుగా గట్టిగా డోర్ని రాధాకృష్ణ గారి మొహం మీదే వేసేశారు రాజేశ్వరి గారు. రాధాకృష్ణ గారు చాలాసేపు డోర్ బయట ఎదురు చూశారు. తన చేతిలో కారు తాళాలు తప్ప ఏమీ లేవు. నగలు డబ్బులు అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. అవన్నీ తీసుకోవాలన్నా భార్య తనని ఇంట్లోకి రానివ్వడం లేదు కదా. రాధాకృష్ణ గారు వెళ్ళిపోయారనుకొని ఉదయాన్నే తలుపు తీసిన రాజేశ్వరి గారిని చూసి రాధాకృష్ణ గారు గబగబా దగ్గరకొచ్చారు. నీకెంత ధైర్యం ఉంటే నన్ను ఇంటి ముందు కుక్కలా కూర్చోబెడతావు? నీ సంగతి చెప్తానుండు అంటూ కోపంగా రాజేశ్వరి గారి మీద చెయ్యెత్తిన రాధాకృష్ణ గారిని చూస్తూ, శ్రేష్ఠ, ఇది నా ఇల్లు. మా అత్తగారి మీద చెయ్యెత్తడానికి మీకెంత ధైర్యం? నా ఇంటి ముందు గొడవ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ గట్టిగా అరిచింది. కోడలి నోటి నుంచి అలాంటి మాటల్ని ఆయన అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ హఠాత్ పరిణామాన్ని ఏమాత్రమూ ఊహించని రాధాకృష్ణ గారు చేతిలో ఉన్న కారు తాళాలతో బయటకు వెళ్ళిపోయారు. తన పెద్ద కొడుకు అనిల్ ఇంటికి వెళ్ళాలని ఆయన నిర్ణయించుకున్నారు. తన జేబులో ఉన్న మొబైల్ తీసి అనిల్కి ఫోన్ చేశారు. అప్పుడు అనిల్, నాన్నగారు, దయచేసి మీరు మా ఇంటికి రావద్దు. మీ ప్లాన్లన్నీ అందరికీ తెలిసిపోయాయి. నా ఇంట్లో నేను మీకు ఆశ్రయం ఇచ్చాను అని తెలిస్తే అమ్మ నన్ను అస్సలు క్షమించదు. మీ ప్లాన్లలో కూడా నాకు కూడా భాగం ఉందని తెలిస్తే అమ్మ నన్ను చంపేస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు. అందరినీ సర్వనాశనం చేయాలి అనుకొని, ఆస్తి మొత్తం చేజిక్కించుకోవాలి అనుకొని తన ప్లాన్లన్నీ పర్ఫెక్ట్గా అమలు చేసిన రాధాకృష్ణ గారు తన ప్లాన్స్ అన్నీ అడ్డం తిరిగినందుకు భార్య కోడలు కలిసి తన ఎత్తులన్నీ చిత్తు చేశారు అనుకుంటూ తన కారులో ఫామ్ హౌస్కు వెళ్ళిపోయారు. శ్రేష్ఠ, రాజేశ్వరి గారు చాలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంట్లో ఉన్న నగలు డబ్బులు అన్నింటితో తమ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారం గురించి ఏమీ తెలియని శ్రేష్ఠ కంగారు పడిపోయింది. రాజేశ్వరి గారు శ్రేష్ఠకి ధైర్యం చెప్పి సపోర్టుగా నిలబడ్డారు. తర్వాత రోజు ఆఫీసులో షేర్ హోల్డర్స్ అందరినీ సమావేశపరిచారు. నేను నా కోడలు కలిసి మా దగ్గరున్న డబ్బులతో నగలతో ఈ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాలి అని అనుకుంటున్నాం. మా మీద నమ్మకం ఉంచి మాకు 1 సంవత్సరం గడువు ఇవ్వండి. మీ అప్పులన్నీ తీర్చేస్తాం. ఒకవేళ మీకు నమ్మకం గనక లేకపోతే ఈ డబ్బు నగలు తీసుకుని మీ షేర్స్ అన్నీ మా పేరు మీదకి రాసివ్వండి అని చెప్పారు ఆవిడ. రాజేశ్వరి గారిలోని ఆత్మవిశ్వాసాన్ని చూసిన షేర్ హోల్డర్స్ అందరూ తనకి సహకరించడానికి ఒప్పుకున్నారు. రాజేశ్వరి గారు శ్రేష్ఠ చరణ్కి ఆపరేషన్ చేయించి తనని ఇంట్లోనే ఉండి చూసుకునే ఒక నర్సుని అపాయింట్ చేశారు. పిల్లాడిని చూసుకోవడానికి కూడా ఒక కేర్ టేకర్ని కూడా అపాయింట్ చేసుకున్నారు. అత్తా కోడలు కలిసి ఇద్దరూ రాత్రింబవళ్ళు కష్టపడి తమ బిజినెస్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. నిజానికి చరణ్ రాధాకృష్ణ గారి కొడుకు కాదు, రాజేశ్వరి గారి అన్నయ్య కొడుకు. అందుకే రాజేశ్వరి గారి తండ్రి ఆస్తంతా చరణ్ పేరు మీద రాశాడు. ఆ ఆస్తి కొట్టేయడానికే రాధాకృష్ణ గారు ఇంత పెద్ద ప్లాన్ వేశారు. శ్రేష్ఠ తల్లిదండ్రులు తమ కూతురు పరిస్థితి ఎలా ఉందో చూడాలని ఒకరోజు ఇంటికి వచ్చారు. శ్రేష్ఠ ఇప్పుడు వ్యాపారంలో అన్ని మెలకువలు నేర్చుకొని మంచి అడ్మినిస్ట్రేటర్గా మారింది. చరణ్ కూడా ఆపరేషన్ అయ్యాక చెడు అలవాట్లన్నీ పూర్తిగా మానేసి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. మనవడు ఇల్లంతా తిరుగుతూ ఆడుకుంటున్నాడు. చాలా సంతోషంగా ఉన్న కూతురు కాపురాన్ని చూసి రాజారాం గారు ఊర్మిళ గారు నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు. అతి తక్కువ కాలంలోనే రాజేశ్వరి గారు శ్రేష్ఠ ఎంతగానో కష్టపడి తమ కంపెనీని మొదటి స్థానంలో నిలబెట్టారు. ఆ రోజు ఉత్తమ కంపెనీగా తమ కంపెనీకి మొదటి బహుమతి వచ్చింది. శ్రేష్ఠకి రాజేశ్వరి గారికి తమ ఆనందానికి అవధులు లేవు. చేతిలో కనీసం చిల్లిగవ్వ కూడా లేకుండా ఆ రోజు బయటకు వెళ్ళిపోయిన రాధాకృష్ణ గారు తాను చేసిన దుర్మార్గాలకి రోడ్డు మీద అడుక్కుంటూ తిరుగుతున్నారు. తిరిగి ఇంటికొచ్చి తనని క్షమించమని ఇంట్లోకి రానివ్వమని రాజేశ్వరి గారి కాళ్ళు పట్టుకున్నారు. కానీ నీలాంటి విషం కక్కే పాముని మా పక్కన ఉండనిస్తే ఎప్పటికైనా మాకే ప్రమాదం అంటూ రాజేశ్వరి గారు మళ్ళీ రాధాకృష్ణ గారి మొహం మీదే తలుపేసేశారు.
ఇదండి ఈ రోజు కథ. మనం ఎవ్వరికైనా అన్యాయం చేయాలని, మోసం చేయాలని ప్లాన్లు వేస్తే అలాంటి చెడు బుద్ధి కలిగిన వాళ్ళని దేవుడు చూస్తూ ఊరుకోడని, ఖచ్చితంగా ఎదురు దెబ్బ కొడతాడు అని రాధాకృష్ణ గారికి పూర్తిగా అర్థమయ్యింది. ఆయన చేసిన పాపాలకి గాను ఇప్పుడు రోడ్డు మీద అందరినీ యాచిస్తూ బ్రతుకుతున్నారు. ఈ కథ మీకు ఎలా అనిపించింది? రాజేశ్వరి గారి నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది? ఆవిడ తన భర్తకి సరైన శిక్షే వేసిందని మీరు భావిస్తున్నారా? ఆవిడ భర్తని క్షమించి తిరిగి ఇంట్లోకి రానిచ్చుండుంటే బాగుండేది అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.